అగస్టిన్ వారి జీవితం. అగస్టిను తన తల్లిదండ్రులకు ప్రథమ సంతానం. అమ్మ పేరు మోనిక, నాన్న పేరు పెట్రీషియస్. తండ్రికేమో దైవం అంటే గిట్టదు, తల్లికి మాత్రం దైవం లేక పూట గడవదు. తండ్రి మనసంతా ఇహలోక ఆశలమయం, తల్లి మనసంతా పరలోక ఆనంద నిలయం. బాల్యమంతా ఇరు పడవలపై ప్రయాణం, ఒడిదుడుకుల గమనం, గందరగోళమయం. అగస్టినుకు పరిశోధనాత్మక మనస్సు బాల్యం నుంచే అలవడింది. పరిశోధనకు సర్వస్వతంత్రత తోడై అవిధేయతగా మారింది. గతి తప్పిన అగస్టిను జీవితం పాపభూయిష్టమైంది. బిడ్డ భవితకై కన్నవారి ప్రయత్నం ఫలించింది. విద్యతో పాటు గొప్ప వాక్చాతుర్యం ప్రాప్తించింది. పేరు ప్రతిష్టకు తోడు వివాహేతర బంధం జత చేరింది. 17 ఏళ్లకు మొదలైన కల్లోలం 33 ఏళ్ల వరకు పట్టి కుదిపింది. పట్టు వదలని తల్లి ప్రార్థిస్తూనే ఉంది. జ్ఞానోదయం కలిగిన అగస్టినునకు జ్ఞానస్నాన ప్రాప్తి కలిగింది. బాప్తిస్మం పొందిన కొన్ని నెలలకే తల్లి మరణం సంభవించింది. తత్వ వికారాల నడుమ నలిగిన జీవితంలో సత్యశోధన మొదలైంది. ఇదే సమయంలో దైవ ప్రణాళికతో కూడిన ప్రేరణ ఓ ప్రక్క, అగస్టినుని అత్యుత్తమ జ్ఞాన తృష్ణ మరో ప్రక్క, విరిగి నలిగిన జీవితానుభవం పాఠం ఇంకో ప్రక్క, శాశ్వత ఆనందానికి మూలం సత్యమనే గ్రహింపు మరో ప్రక్క. అపరాధ అంగీకారాల గ్రంథం ఆవిష్కరించబడింది. దైవవాక్కు నిర్ధారణ శాస్త్ర ప్రమాణానికి పునాది పడింది. నిజదేవుని తత్వశాస్త్ర ప్రస్థానం మొదలైంది. నిత్యజీవ ప్రయాణపు పాటకు దిక్సూచిగా మారింది. నిజదేవుని అనంత ప్రేమను ఊహలతో కొలుచుట సాధ్యమా? జీవిత మలుపుల అలలలో సృష్టికర్త కాపుదల అసాధ్యమా? సత్యంతో జట్టు, సెలయేటి పట్టున చెట్టు, ఇవి నశించవనేది మదిలో పెట్టు. అగస్టినుని ఉడుంపట్టు మొదలెట్టు. ఇది అగస్టిన్ వారి జీవిత సత్యాన్వేషులకు ఓ వరము.